6వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చూడండి, సంఘము అధైర్యంలో ఉన్నప్పుడు, ఇదేంటయ్యా దేవుని నమ్ముకున్నాను, నా భార్య చనిపోయింది, దేవుని నమ్ముకుంటే నా భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, అప్పులు పాలయ్యాను, ఆరోగ్యం పాడైపోయింది అని భయపడుతున్నప్పుడు సేవకుడు ధైర్యపరిచే విధానం ఎలా ఉంటుందంటే, దేని గురించి చింతపడొద్దు, మన దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థన చెయ్యి, నేను నీ గురించి ప్రార్థన చేస్తా. దేవుడు మనకు అభయం ఇచ్చాడు, దేని గురించి చింతపడొద్దు, ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. చూడండి ఇక్కడ ఏం చెప్పాడండి, ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి, మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాడు. నేను మీకు